హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో దోసకాయ, బంగాళదుంప కూర. సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఈ చిన్న ముక్క దోసకాయని పచ్చడికి తీసిపెట్టి, మిగిలిన దోసకాయతో ఈరోజు కూర ప్రిపేర్ చేస్తున్నాను. సన్నగా చాప్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఖచ్చితంగా కట్ చేసేటప్పుడు చేదు చెక్ చేసుకోవాలి. ఓ కప్ ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పెద్దవిగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు ఒక కప్, మీడియం సైజులో కట్ చేసుకున్న టొమాటో ముక్కలు ఒక కప్, 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు. కావాలంటే ఇదే స్టేజ్‌లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఎక్కువ మసాలాలేమీ వేయకుండా ఉప్పు, పసుపు, కారం, నూనె. అంతే. ఇవన్నీ వేసి కలిపి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవడమే. ఏంటి ఇంతేనా అని అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ కూరని ఈ స్టైల్‌లో చేసి చూడండి. పదే పదే చేస్తూనే ఉంటారు. దట్టు ఈ మట్టి కుండలో వండితే ఆ రుచే వేరు. కారం, ఉప్పు అనేవి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. ఈ కూరలోకి కొంచెం ఎక్కువగా ఉంటేనే బావుంటాయి. అన్నీ వేసిన తర్వాత బాగా చేత్తో కలుపుకొని కొంచెం అంటే కొంచెం నీళ్ళే వేసి కూరని ఉడికించుకోవాలి. స్టార్టింగ్‌లో ఒక్క 5 నిమిషాల పాటు హైలో ఉంచి, కూర వేడెక్కిన తర్వాత మూత పెట్టుకుని సిమ్‌లో ఉంచి కుక్ చేసుకోవాలి. దీన్ని గరిటె పెట్టి వెంటనే కలిపేయకూడదు. జస్ట్ అడుగంటకుండా ఉండడానికి అప్పుడప్పుడు మూత తీసి చానా అంటే చాలా సున్నితంగా కలుపుకోవాలి. లేదు అంటే ఇలా స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా జస్ట్ అలా ఆ గిన్నెని కదిపితే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోండి. అంతే. కూరైతే చాలా సింపుల్ వండుకోవడం. కానీ, ఈ పాతకాలం నాటి పద్ధతిలో ఇలా మట్టి కుండలో వండితే ఆ రుచే వేరు. బంగాళదుంపలు చక్కగా ఇలా ఉడికిపోయి, కూర కొంచెం దగ్గరికొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు మీకు ఇంకొక సర్ప్రైజ్ చూపిస్తాను రండి. కూర దించేసిన తర్వాత కూడా చూడండి ఎలా ఉడుకుతుందో. ఎందుకంటే, మట్టి కుండ హీట్‌ని బాగా హోల్డ్ చేస్తుంది. స్టవ్ ఆపిన తర్వాత కూడా కూర ఉడుకుతూనే ఉంది. వేడి వేడి అన్నంలో ఈ కూరతో తింటే చానా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.